వందనాలండి. క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నాం. వీళ్ళంతా కలిసి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పద మరణం బట్టి ఆయన క్రైస్తవ సమాజానికి చేసిన సేవల్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన స్మారక దినాన్ని ఒక ర్యాలీగా మేము ఈ సిఎంసి క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ వారు మా విశాఖపట్నంలో ఉన్న పెద్దలందరినీ, నాయకులందరినీ సంప్రదించి వారి సహకారంతో ఈ ర్యాలీని నిర్వహణ చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా మేము ఇటువంటి కార్యక్రమం చేశాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క బరేల్ గ్రౌండ్ వాటర్ సెమిటరీ నుండి జగదాంబ దగ్గర ఉన్న మా మరొక బరేల్ గ్రౌండ్ రెజిమెంటల్ లైఫ్ సెమిటరీ వరకు ర్యాలీగా వెళ్ళాలనేది మా ఉద్దేశం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల మీద దాడులు రోజు రోజుకు విపరీతంగా జరుగుతున్నాయి. క్రిస్టియన్ మైనారిటీస్ని టార్గెటెడ్గా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల విషయంలో ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవాలనేది మా బాధ, మా ఆశ, మా ఆలోచన. నిన్న ఆదివారమే సుమారు 7 చర్చిలు ఆరాధన జరుగుతున్నప్పుడు తిరుపతి ప్రాంతంలో 2, ఉమ్మడివరంలో 4, కొన్ని మిగతా చోట కొన్ని చర్చిలు ఆదివారం చర్చి అక్కడ చర్చిని మూయించి వేయడం జరుగుతుంది. ఇలా చాలా రకమైన దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో మాకు న్యాయం జరగాలి, ప్రభుత్వాలు పట్టించుకోవాలనే ఉద్దేశం, మా బాధ ఉంది. ఇలాంటి విషయమే పోరాడిన ప్రవీణ్ పగడాల గారిని తలుస్తూ క్రైస్తవ సమాజం అంతటి పిలుపుగా ఇది అశేషమైన క్రైస్తవ సమాజం ముందుకు రావడం జరిగింది. ఈ విషయమే మేము ర్యాలీ చేయడానికి ముందుకున్నాం. మా మధ్య చైర్మన్ సుధాకర్ గారు ఉన్నారు, వారు 2 మాటలు చెప్పారు. అనంతరం హనీ జాన్సన్ గారు ఉన్నారు, స్వామినాథన్ గారు ఉన్నారు. ఇక్కడ మీ అందరికీ 2-3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాం. చైర్మన్ కింద నేను ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తునందముతులైన వారు మొదటి రీతులు అలాగే సందర్భంగా ఈ ర్యాలీని పురస్కరించుకొని మేము పార్టిసిపేట్ చేద్దామనుకున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులకి జరుగుతున్న దాడుల్ని అరికట్టాలా, క్రైస్తవులు స్వేచ్ఛగా తనని యేసుక్రీస్తుని ప్రకటించుకోవాలా. ఇదే మా ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప మేము ఎవరి మీద గొడవలతో కానీ ఏ ప్రాబ్లం లేకుండా మేము ఉద్దేశపూర్వకంగా మేమేం చేయట్లేదు. ఇది కేవలం దేవుని నామం మహిమ కలిగేటట్టు మేమందరం శాంతి ర్యాలీ చేస్తున్నాము. దయచేసి అందరూ గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఈ రెజిమెంటల్ బరేల్ గ్రౌండ్ వరకు జరుగుతున్న కార్యక్రమం మీ అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మాకు బరేల్ గ్రౌండ్ లేదు, మాకు దయచేసి ప్రభుత్వం తరపు నుంచి మాకు బరేల్ గ్రౌండ్ దయచేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ వాటర్ సిమెట్రీ కంప్లీట్ అయిపోయింది. రెజిమెంటల్ బరేల్ గ్రౌండ్ అది డచ్ బరేల్ గ్రౌండ్, దాంట్లో మనం ఏం చేయడానికి అవ్వదు. కనీసం ఆ డచ్ బరేల్ గ్రౌండ్ క్రిస్టియన్స్కి మీటింగ్ పెట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించాలా. అలాగే ప్రభుత్వం తరపు నుంచి మాకు ఒక మినిమం ఒక 10 to 15 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ బరియల్ ప్లేసెస్ క్రిస్టియన్స్కి మేము సమాధి చేయాలా. ఎందుకంటే మాకు ఒక సిద్ధాంతం ఉంది, బైబిల్లో ఉన్న వాక్యం ప్రకారం మేము వెళ్తున్నాం కనుక మాకు ప్రభుత్వం మాకు ల్యాండ్ దయచేయవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. నా పేరు హనీ జాన్సన్, నేను మాస్టర్ మరి విశాఖపట్నంలో సేవ చేస్తున్నాను. ఈరోజు మన ప్రవీణ్ పగడాల గారు నిద్రించి మరి 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ఈ యొక్క శాంతి స్తుతి కవాతు ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ కార్యక్రమం నిమిత్తం చాలా రోజుల నుంచి కష్టపడి క్రైస్తవ సంఘాలన్నీ ఏకమై మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చాలామంది ప్రార్థించారు, దీనికి సహకరించారు. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అయితే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం క్రైస్తవులందరూ ఒక్కటి కావాలి, క్రైస్తవులందరూ ఒక్కటిగా ఉండాలి, కలిసి నడుద్దాం, కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ సంవత్సరం ఆయన ప్రవీణ్ పగడాల గారు నిద్రించిన ఈ సంవత్సరం చాలా చోట్ల ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ అందుని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం క్రైస్తవుల మీద
దేశ నలుమూలలా జరుగుతున్నటువంటి దాడుల్ని మేము నిరసిస్తూ ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చర్చిల్ని అమానుషంగా కూలుస్తున్నారు, క్రైస్తవులు కొడుతున్నారు, వారి మీద దాడులు చేస్తున్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తూ క్రైస్తవులందరూ ఒకటే ఈరోజు ఈ శాంతి కవాతు ర్యాలీని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. మరి దీని ద్వారా మేమిచ్చే మెసేజ్ ఏంటంటే క్రైస్తవులందరూ ఒక్కటి కావాలి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆగాలి, ప్రభుత్వాలు మాకు సహకరించాలి. పైగా విశాఖపట్నంలో ఉన్న ఆ పరిస్థితులు చూస్తే క్రైస్తవులకి ఇప్పుడు బరియల్ గ్రౌండ్ లేకుండా ఉందంటే సమాధి దొడ్డి. మరి దాని విషయమై మేము ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు దీని మీద స్పందించట్లేదు. దయతో స్పందించి మాకు మరి ముందు సహోదరులు చెప్పినట్టుగా ఒక 10 నుంచి 15 ఎకరాలు మాకు సమాధి దొడ్డిని కేటాయించవలసిందిగా ప్రభుత్వాలకి మేము విన్నవిస్తున్నాం. తప్పకుండా దీన్ని మీరు చేయాలి మాకు. ఎందుకంటే క్రైస్తవులు చనిపోతే విశాఖ మహానగరంలో కప్పెట్టడానికి ఎక్కడో కూడా స్థలం లేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు గమనించాలి, క్రైస్తవ పెద్దలు నాయకులు గమనించాలి. అందరికీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం, ఇక్కడ మనందరి కోసం ఈ ర్యాలీ శాంతియుతంగా జరిగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. సహకరించిన పెద్దలకి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ అందరికీ మరి థ్యాంక్ యూ. జి స్వామినాథం, ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ నేషనల్ కోఆర్డినేటర్ని. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నది రోమన్ క్యాథలిక్ విశాఖ అగ్గరపేట నుంచి. నేను ఈ సందర్భంగా నేను పాల్గొంటున్నాను. నాతో పాటు కూడా మా క్రైస్తవ క్యాథలిక్స్ కూడా చాలామంది వచ్చున్నారు ఇక్కడికి. ఇది నిర్వహించినటువంటి వారందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితిలో మనం ఈ ర్యాలీని, ఈ కవాతుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మనం ఒక గొప్ప వ్యక్తిని, ఒక దైవజనుడిని కోల్పోయాం మనం. ఆ దైవజనుడు చనిపోవటం వలన అనేక మందికి దేవుని పట్ల గొప్ప ఆదరణ, లేకపోతే ఒక కసి అనేది క్రైస్తవ లోకంలో వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఆయనలో ఉన్నటువంటి నిమిడీకృతమైనటువంటి గొప్ప దైవ శక్తి ఆయన ఆ రకంగా తీసుకెళ్ళి ఈరోజు మనం అందరినీ దుఃఖ సముద్రంలో ముంచినట్టు మనం ఈరోజు బాధపడుతున్నాం. మనం దీనికి కారణం కేవలం ఎవరి మీదో మనం చాడీలు చెప్పటమో లేకపోతే ఏదో నిందారోపణలు చేయడం కాదు. ఆయనైతే మాత్రం చనిపోవటం ఏదో యాదృశ్యంగా ప్రమాదవస్తు జరిగి చనిపోయారని ప్రపంచం ఎవరు కూడా నమ్మటం లేదు. అయితే మనం చూపించాల్సింది ఇందులో ఆయనకి ప్రగాఢమైనటువంటి నివాళి అర్పించాలన్నా, ఆయన ఆత్మ శాంతి జరగాలన్నా క్రైస్తవ సంఘం అంతా ఏకమై మనందరం కూడా తరతమ భేదాలన్నీ ప్రక్కన పెట్టి మన ఐకమత్యంతో ఉన్నప్పుడు మన వైపు చూడడానికి కానీ మన మీద దాడి చేయడానికి కానీ ఎవరు రానటువంటి శక్తిని మనకు దేవుడు ఇచ్చున్నాడు. అందరం కూడా దీని మీద ఆలోచన చేసి ఖచ్చితంగా ప్రవీణ్ గారు చనిపోయినటువంటి ఆ దుఃఖ సమయాన్ని ఈరోజు మనకందరికి జ్ఞాపకం చేసినటువంటి ఈ టీంని అభినందిస్తూ భవిష్యత్తు కాలంలో కూడాను మన మీద జరుగుతున్నటువంటి దాడులు ఒక విశాఖపట్నం రోజు చూస్తున్నాం మనం అనేక చోట్ల. భారతదేశం మొత్తానికి బీజేపీ భారత రాష్ట్రాల్లో పాస్టర్ని, ఆ గుడుల్ని ధ్వంసం చేసి కనీసం న్యాయాన్ని కూడా అవకాశం లేకుండా నెలల తరబడి నిర్బంధిస్తున్నారు. ఇవన్నీ సమస్యపోవాలంటే ప్రపంచ కార్మికులారా ఏకంగానే ట్రేడ్ యూనియన్స్ పిలిపించినట్టే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా కూడా, మన ఇండియాలో ఉన్న క్రైస్తవులు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ సంఘం, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ మహానగరంలో ఉన్న క్రైస్తవ సంఘాలు అందరం కూడా కలిసి ఐకమత్యంతో మనం ముందుకెళ్ళి మన హక్కులు పోరాడుకుందాం. మన మీద ఎవరైనా దాడి చేస్తే సమైక్యంగా ఎదుర్కోవడానికి మనకు కావాల్సిన శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చి చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.